అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తొడలగొట్టేసి బూతులు మాట్లాడేసిన ఏళ్ళు గవర్నమెంట్ మారిన వెంటనే కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఎవడెవడు ఏ కలుగులో దూరేహాడో తెలియదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకడొకడు బయటకు వస్తున్నారండి. బయటకు వచ్చి చిన్న చిన్న డైలాగులతో మొదలు పెడుతున్నారు. మనం ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే తొండ ముదిరి అవసరమేలు అయిపోద్ది. రేవంత్ రెడ్డి జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతని మీద ఎక్కువగా మాట్లాడడం, అంతే ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని జొమాటో బాయ్, స్విగ్గీ డెలివరీ బాయ్ అని పిలవడం జొమాటో బాయ్ ఇటువంటి వాటిలో. ఇంకోటి ఏంటంటే అండి, ఈడైతే గంజాయి మత్తులోనో లేకపోతే మందు తాగేసో మాట్లాడుతున్నాడు. ఈడిది ఎంత తప్పుందో ఈడిది కూడా అంతే తప్పుంది. వీడితో పాటు ఈ ఛానల్ది కూడా అంతే తప్పుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద వైన్ షాపుల దగ్గర తాగేసి పడిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఛానల్ మైకైనా పెట్టండి బండబూతులు తిడతారు. అసలు ఈ మైక్ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎందుకు పెడుతున్నారు? ఇదంతా ఒక స్కెచ్ అండి. ఒరే ఇగో నీకు పలానా చోట పలానా గంజా ప్యాకెట్లు ఉంటాయి, అవి కొట్టేసి నువ్వు వచ్చి ఈ ఛానల్కి నువ్వు కూర్చో, నువ్వు తిట్టే, నేను అడ్డుకున్న ట్యాగ్ చేస్తాను. ఎవడో తెలియదు ఎరిపప్పు డ్రామాలు. ముగ్గురమే కంప్లైంట్ ఇవ్వాలండి. ఒకటే ఈ యాంకర్లో, 2 ఈ తాగుబోతులు గంజా బ్యాచ్, 3 ఛానల్. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే, గతంలో 2019 ఇలాగే తప్పుడు ప్రచారాలు, ప్రతి దానికి తప్పుడు ప్రచారం చేసి అవే ఆ ప్రచారం ఎవరు నమ్ముతారులే అనుకున్నాం. కానీ ఆ తప్పుడు ప్రచారాలతోనే 19లో నెగ్గేశారు. ఇప్పుడు ఇక అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదండి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఎక్కడన్నా తప్పు చేసిందా ఆధారాలతో బయటపెట్టండి, ప్రభుత్వం చక్కదిద్దుకుంటుంది. లేదా ఎక్కడన్నా ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక నాయకుడు తప్పు చేసాడా ఆధారాలతో బయట తీసిరండి, ఆయన మీద చర్యలు తీసుకుంటారు. అంతే తప్ప నిరాధారమైన ఆరోపణలు చేసేటు, నోటికి ఏది వస్తే అది వాగేటు, ఇలా చేసే ప్రతి ఒక్కరి మీద ఒక ఎఫ్ఐఆర్ పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఏదైనా నిజం అయితేనే అది బయటకు వస్తుంది. అబద్ధాలు ఈ రకంగా పెచ్చిపేరడం అనేది, ఈ రకంగా ప్రచారం అనేది ఆగిపోద్దండి. జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం అబద్ధాలను సృష్టించడం, దాన్ని ప్రచారం చేయటం. ఆ ఆయుధాన్ని కొట్టుపారేయాలంటే తప్పుడు ఆరోపణ ఎక్కడ చేసినా, ఇలాంటి తప్పుడు మాటలు ఎవడు మాట్లాడినా ఒక ఎఫ్ఐఆర్ మీద పడతా ఉండాలి. ఏముంటుందండి, మహా అయితే ఖర్చు కొన్ని వైట్ పేపర్లు ఖర్చు ఉంటుంది, కంప్యూటర్ ఆపరేటర్కి 10 నిమిషాలు పని ఉంటుంది, అంతే కదా. కానీ తప్పు చేసేవాడిని ఇలాగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు చేయడానికి కొత్త వాళ్ళు ఎవరు రాకుండా ఉంటారు, పాత వాళ్ళందరూ జైలుకి పోతారు. లేదా ఇక తప్పు చేద్దామని మళ్ళీ ఇంకొక కేసు పడుతుందిరా బాబు, ఎందుకురా తప్పుడు ఆరోపణలు చేయడం, ఎందుకురా ఆళ్ళ తిట్టడం, ఎందుకురా ఏళ్ళ తిట్టడం, ఎందుకురా మహిళలను అవమానించడం అనే భయం కలుగుతుందండి. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసి తీరాలి సార్. తెలుగుదేశం పార్టీ గతంలో ఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే నష్టపోయింది. తెలుగుదేశం పార్టీ కాదని నష్టపోతారు, రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. రాష్ట్రానికి రాజధాని పోలవరం ఏమీ లేకుండా పోయాయి. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. మళ్ళీ ఆ పరిస్థితి వీళ్ళు కనుక ఇలాగ వదిలేస్తే మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేసేస్తారు, మళ్ళీ అబద్ధాలను ప్రచారం చేస్తారు, మళ్ళీ ప్రజలను మోసం చేస్తారు. తప్పుడు ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదండి. వాళ్ళని వెళ్ళి బూతులు తిట్టే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదండి. రాజ్యాంగం ఏమిచ్చింది? నువ్వు నమ్మిన సిద్ధాంతం ఏమైనా ఉంటే దాన్ని చెప్పుకో ప్రజల్లో. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటుంది. ఇప్పుడు ఎవరో తప్పు చేశారు, రాయేషే ఏదైనా తప్పు చేశాడు, ఒక 100 కోట్లు స్కామ్ చేసాడు, మీ దగ్గర ఆధారం ఉంది, పెట్టుకుని తిట్టినాను. అంతేగాని ఏమీ లేని దగ్గర ఏదో ఉందని బుర్రజల్లేటు. మీరు చూసారు లేదో, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అని ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి డబ్బులు కమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిని ఇప్పుడే అడ్డుకోవాలండి, ఖచ్చితంగా అడ్డుకోవాలి, కేసులు పెట్టాలి. అలుపు లేకుండా కేసులు పెట్టాలండి వీళ్ళ మీద. అలుపు లేకుండా ఎఫ్ఐఆర్లు పడతా ఉంటేనే ఎక్కడో చోట ఆగుతారు వీళ్ళు. ఇలాగ అడ్డదిడ్డంగా వెళ్ళే వాళ్ళని కంట్రోల్ చేయడానికే చట్టాలు ఏర్పాటు చేశారు. ఎవడో ఒకడు కొట్టడం వల్ల ఏమవుతుందండి, ఒకవేళ ఈడు ఉన్నాడో, ఈడు మహిళకి సగం పురుషుడికి సగం ఉన్నాడు, ఆయన ఎవడో ఒకడు జుట్టు అడుగుని బయటికి ఇటు లాగేయడం ఎంతసేపు, 10 నిమిషాలు. కానీ ఈయనొకడు కొడితే ఇలాంటివి ఆగిపోతాయా? ఆగవు. రేపు ఇంకొకటి చేస్తాడు, అవతల వెళ్ళి ఇంకోటి చేస్తాడు, ఆ తర్వాత ఇంకొకటి ఎక్కడో దాక్కుని అవన్నీ నన్ను కొడేస్తారు బయట ఉంటేనే దాక్కుని చేస్తాడు. అదే చట్టపరంగా ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, అమ్మనేమో వాడి మీద అయిపోయిందిరా, మా నారాయణ అమ్మగాడి మీద, మనం కూడా అలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే, ఇలా ఎవరినన్నా బూతులు తిడితే లేదా ఇలా చావులు కోరితే మన మీద కూడా ఎఫ్ఐఆర్లు అయిపోతాయి అనే భయం వస్తుంది. దాంతోపాటు ఇలాంటి యాంకర్లు ఆయన గిల్లేసి నువ్వు తిట్టేరా నేను అడ్డుకుంటాను అనే ఇలాంటి పనికిమాలిన పోరంబోగ్గాళ్ళ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ అయిందనుకోండి, రేపు పొద్దున ఇలాంటి గంజాయిగాళ్ళని తాగుబూతుగాళ్ళని ఇలాంటి డిబేట్లకు పిలకుండా ఉంటాను. దాంతోపాటు ఇలాంటి ఛానళ్ళ మీద కూడా ఒక కేసు పడింది అనుకోండి, రేపు పొద్దున రే కేసులు తిరగలేకపోతున్నావురా, ఈ ఛానల్ పెట్టిన తర్వాత యాజమాన్యం కేసులు తిరగాల్సి వస్తుంది, ఒరే గుడ్డుడా ఆపరా, నువ్వు ఇలాంటి డిబేట్లు పెట్టకండి రా. నేను గుడ్డోళ్ళని ఏమీ అవమానించలేదండి,
వాళ్ళంటే నాకు సాఫ్ట్ కార్నరే, కానీ వీడి కళ్ళున్న గుడ్డోడు, అంటే డబ్బుతో వీడి కళ్ళు మూసిపోయి, ఇలాంటి ఆ డబ్బు కోసం కళ్ళు మూసిపోయే గుడ్డోళ్ళందరికీ ఛానల్ గడ్డెడుతుంది. ఈ తప్పుడు ప్రచారం మాత్రం ఆపాలండి. తప్పుడు ప్రచారం ఆపకపోతే చాలా ప్రమాదం రాష్ట్రానికి.